పాలేరు జలాశయానికి అనుసంధానంగా మత్స్య కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పాలేరుకు 3 ఏళ్ల క్రితం మత్స్య కళాశాల మంజూరైనా ఇప్పటికీ మోక్షం రాలేదు. ప్రభుత్వాలు మారినా మత్స్య కళాశాల ఏర్పాటులో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఖమ్మం జిల్లాకు మత్స్య పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడంతో స్థల సేకరణ చేశారు ఉన్నతాధికారులు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో 356 సర్వే నెంబర్లో 12 ఎకరాలు ఎన్ఎస్పి స్థలం ఉంది. ఇందులో కొంత కబ్జా కాగా మిగిలిన 10 ఎకరాల భూమిని గుర్తించారు. ఉన్నతాధికారుల బృందం స్థలాన్ని పరిశీలించింది. అనుకూలంగా ఉండటంతో వెంటనే మత్స్యశాఖకు అప్పగించారు. స్థలం, అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నా కళాశాల ప్రారంభ అంశాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం లేదు. మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దానికి కావలసినటువంటి భూమిని కూడా కూసుమంచి మండలంలోని 10 ఎకరాల స్థలాన్ని కూడా ఈ మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసేదానికోసం ప్రభుత్వం కేటాయించింది. 42 కోట్ల వ్యయంతో అవసరమయ్యేటువంటి ప్రతిపాదనలు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ యొక్క కళాశాలను ఏర్పాటు చేసేదానికోసం చొరవ చూపించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం పరిధిలో 20 సీట్లతో కళాశాలను ప్రతిపాదిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. 10వ తరగతి తర్వాత పాలిసెట్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు ఏపీలోని బావుదేవరపల్లిలోనే మత్స్య కళాశాల ఉంది. ఇక్కడ విద్యార్థులు అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో 2022 సంవత్సరంలో ఏర్పాటు చేసి ఒక 10 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. పేదవారికి సర్వీస్ చేయాల్సినటువంటి అధికారులు మీరు కనీసము పట్టించుకునే పరిస్థితిలో ఉంటే మరి మత్స్య పాలిటెక్నిక్ కాలేజీ విద్యను పక్క రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు అధికారులు నిర్లక్ష్యం వహించుకుంటా ఆ మత్స్య పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటులో మీరు అధికారుల చుట్టూ తిరగాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది. పాలేరు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలకు స్థలాన్ని గుర్తించి మత్స్యశాఖకు కేటాయించిన భవనాల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా వాటి కోసం 42 కోట్ల అంచనాలతో ఫిషరీస్ అధికారులు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదిత స్థలానికి దగ్గరలో కూసుమంచిలో రెవెన్యూ అకాడమీ, పాలేరులో మత్స్య పరిశోధన కేంద్రంలో వసతులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. దీనికి 42 కోట్ల రూపాయలు వెచ్చించి దీనికి ఎస్టిమేట్ కూడా వేయటం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క అదృష్టం, ముఖ్యంగా విద్యార్థుల యొక్క అదృష్టం అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు పోయి చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మాకు కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దృష్టి పెట్టుకొని త్వరితగతిన ఈ యొక్క పనులను ప్రారంభించి మొత్తం వ్యవహారంలో అధికారులనే తప్పుబడుతున్నారు విద్యార్థులు. పనివారం తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. మత్స్య కళాశాల విషయం కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏపీకి వెళ్లి చదువుకోవాల్సి వస్తుందంటున్నారు స్టూడెంట్స్.